అవును అందరూ వైఫై హలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేసుకున్నాను. దయచేసి ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం చాలా అవసరమైన పాఠం. ముఖ్యంగా దేవుని కార్యక్రమాలు చేస్తున్న స్త్రీలు, సంఘంలోని స్త్రీలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, నిజంగానే దేవుని పనుల్లో సహకారులుగా ఉంటున్న మనం, అది స్త్రీలనే కాదు పురుషులు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. దేవుడు ఎంత గొప్పగా రాయించాడో ఆ పాఠాన్ని నేర్చుకున్నాం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో నిలబడాలి. బయట ఎవరైనా ఉంటే లోన నుంచి కూర్చోండి, పురుషులైనా పర్లేదు. ఎందుకంటే చాలా అవసరమైన పాఠం, చాలా జాగ్రత్తగా వినాల్సిన పాఠం. మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ ఆసక్తి, మీరు చెప్తున్న పాఠం వింటున్నారా లేదా అన్నది నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టే ఇంకా బైబిల్లో లోతుల్లోకి వెళ్ళి చెప్పాలన్నా లేదా అనేది నేను డిసైడ్ అయ్యి చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా వినండి, దయచేసి అటు ఇటు తిరగండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నీతి స్వరూపుడు మాకన్నా మీ ఘనమైన నామమునకు మీ కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ పిల్లలు ఆసక్తితో మీ వాక్యమైన పనికి వచ్చి ఉన్నారు. తండ్రి, మేమందరము కలిసి మీరు బైబిల్లో రాయించిన ఎన్నో ఉన్నతమైన సంగతులు నేర్చుకున్నప్పుడు మా మనసుకు తెరవండి. అలాగనే చెప్తున్న నాకును వారికి అర్థమవులాగా వివరించగలిగే జ్ఞానాన్ని, వివేకాన్ని తేటగా వారికి అర్థం చేయించే విధానము నాకు అనుగ్రహించమని వేడుకోదు. ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే, పిల్లలు ఎవరు రాలేదమ్మా? సండే స్కూల్ ఉన్నారా? ఎవరైనా చెప్పి తీసుకుంటున్నారా? నర్సింగ్. ఓకే, వస్తారా మధ్యలో ఏమన్నా, లేకుంటే తీసుకుంటారా? ఎప్పుడైపోద్ది? అయిపోయిన తర్వాత వస్తుందా? ఓకే, వీలైతే అంటే ఒక 4 పిల్లల్ని మాత్రం, 4 నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా, ఇంకో 3 మాత్రం చిన్నపిల్లల్ని, లేడీస్ని, చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని తీసుకుంటాను. ఓకే, ఈరోజు మళ్ళీ పంపిస్తామని చెప్తున్నాం. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం సహకారుల సహవాసం. కింద ఒక లైన్లో వేయటం జరిగింది, వాక్యము వెలుగులో. మన వైస్ ప్రిన్సిపల్ గారు జానన్న గారు ముందుకు వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సహకారుల సహవాసం. సహకారులు అంటే ఎవరు? దేవుని సహకారులు. సహకారులు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హెల్పర్. ఏదైనా ఒక పని, బరువైన పని చేసేటప్పుడు పక్కన ఉండి సహాయం చేసే వాళ్ళని సహకారులు అంటారు. ఓకేనా? దేవుడు బైబిల్లో రాయించిన చాలా మళ్ళీ ఎదురు కానీ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మాత్రం మీతో పని ఉంది. చాలు చాలు. సహకారుల సహవాసం. దేవుని పనిలో కొంతమంది చేస్తుంటే సహకారులుగా ఉండే వాళ్ళ గురించే, వాళ్ళు సహవాసంగా కూడితే
ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన పాఠం. అంటే ఇప్పుడు మన పాఠాల ప్రకారంగా దేవుని పనిలో ఉంటున్న భర్తకి సహకారులుగా ఉంటున్న వారు, లేకపోతే దేవుని పనిలో ఉంటున్న ఒక దైవజనునికి సహకారులుగా ఉంటున్నవారు. దేవుడు బైబిల్లో స్త్రీ జన్మ ఇవ్వటంలో తల్లిగా పిల్లలకు సహకారిగా ఉండాలని ఇచ్చాడు ఒకటి. రెండవది, పెళ్ళైన తర్వాత భర్తకు సహకారిగా, అంటే దేవుని పనిలో ఉన్న భర్తకు సహకారిగా ఉండాలని ఇచ్చాడు రెండవది. మూడవది, వయసు వచ్చిన తర్వాత ఒకవేళ కొడుకున్నాడు అనుకో, కొడుకు దేవుని పనిలో ఉంటే సహకారిగా ఉండటానికి ఇచ్చాడు. ఇది ఏంటి, మేము దేవుని పని చేయడానికి పనికిరామా అని చాలామంది అనుకుంటుంటారు. వాక్యం ఇక్కడ నిలబడి చెబితేనే దేవుని పని అని కాదండి. ఎందుకంటే ఇప్పుడు సహకారి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంత గొప్పవాళ్ళో, దేవుడు తండ్రి కదా. నిజంగా చెప్పండి, తండ్రి ఉన్నారు, ఎవరైనా తండ్రికి ఇద్దరు ఒక పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల ఉన్నారు అనుకోండి. తండ్రి ఆడపిల్లని ఎక్కువ ఇష్టపడతాడా, మగపిల్లని ఎక్కువ ఇష్టపడతాడా? మస్తు అయిపోయాడు. సాధారణంగా ఆడపిల్లని ఎక్కువ ఇష్టపడతారండి. మనందరికీ కన్న తండ్రి అయిన దేవుడు కూడా స్త్రీలను ఎక్కువ ఇష్టపడ్డాడు. ఎలా చెప్పచ్చు తెలుసా? దేవుని పనిలో ఉంటున్న వారికి సహకారం చేయాలి, అంటే హెల్ప్ చేయాలి. దేవుని పనిలో ఉంటున్న వారికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసేవాళ్ళు గొప్ప, హెల్ప్ చేయించుకునే వాళ్ళు గొప్ప. మీకు అర్థమైందా? మీరు ఎంత క్రూషియల్ రోల్, ఎంత ప్రాధాన్యత ఉందో మీ యొక్క పాత్రకి అంత గొప్పది. అయితే రీసెంట్గా ఆగస్టు 15వ తారీఖు స్త్రీల లేఖనాల వర్షం జరిగింది. మీరందరూ నిజంగా ఎంత చక్కగా చేశారంటే, పురుషులు చేసేటప్పుడు కొన్ని అరకొరలు లేకపోతే ఏమైనా కనపడతాయేమో, కానీ నేను చూసినంత వరకు మొన్న ఆగస్టు 15 ఏ మిస్టేక్ జరగలేదు. ఇంకా వాక్యం కూడా సరిగా ప్రకటించడానికి వీలుగా ఉన్నది అని నేను విన్నాను. ఓకే, ఇప్పుడు సహకారుల సహవాసం అంటే దేవుని పనిలో ఉంటున్న సహకారులకు కూడా సహవాసం ఉంది. దీని గురించి తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి వేల సంవత్సరాల కిందట రాసి ఉంచాడు. మనం ఆలోచించబోతే అదే దేవుడు రాసించాడా? మీరు పెట్టుకున్న పేరేమని స్త్రీల మైత్రి అని పెట్టుకున్నారు. ఇప్పుడు వైజాగ్లో ఉన్న స్త్రీలు ఏమని పెట్టుకున్నారు? వైజాగ్ స్త్రీల సమాజము వారు అని పెట్టుకున్నారు. ఇంతకు సహకారుల సహవాసం. నలుగురు ఉన్నారు కదా, దయచేసి నిలబడండి, లేదా ముందు రెఫరెన్స్ చదువుతాను, తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. టైటిల్ దగ్గరికి వెళ్తున్నాము. ఏంటి ఈ టైటిల్ బైబిల్లో ఉందా అని మీరు అనుకోవచ్చేమో. బైబిల్లో ఉంటేనే మనం ఆలోచిస్తాం, నేర్చుకుంటాం, సరేనా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యోదియను సుంతికేను. ఒక పని చేద్దామా? దయచేసి నేనే చదువుతాను, అంటే మీరు చదువుతారు, మళ్ళీ దాన్ని చదవడం వల్ల ఒక ఎట్లేదన్నా ఒక 5-10 నిమిషాలైనా వేస్ట్ అవుతుంది. నాకు ఆ 5-10 నిమిషాలు కూడా వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. మీరు బైబిల్ తీసేంత వరకు వెయిట్ చేస్తాను. ఉన్నది నేను చదువుతున్నది అలా ఉందా లేదా బాగా చూడండి, ఓకేనా? ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. ఇది పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం అంటే మీకు ఇంట్రడక్షన్ కావాలంటే చెప్తాను. నేను సంఘ చరిత్రకి వెళ్తే చాలా లేట్ అవుతుంది, కానీ సింపుల్గా చెప్తాను. ఫిలిప్పీ అనేది బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి పరిపాలించినారు, తెలుసు కదా. వాళ్ళు ఉండే ఖండం యూరోప్లో మాసిదోనియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇది ముఖ్య పట్టణం. మాసిదోనియా అనేది ఒక దేశం ముఖ్య పట్టణం. అంటే ఇప్పుడు మన ఇండియాకి, మన భారతదేశానికి ఇండియా ఎలా అయితే ముఖ్య పట్టణం ఉందో, మాసిదోనియాకి ఇది ఫిలిప్పీ అనేది ముఖ్య పట్టణం. ఇది ముఖ్య పట్టణము అంటే ఒక దేశానికి క్యాపిటల్ సిటీ.
పౌలు గారు సువార్తకి వెళ్ళినప్పుడు నదీ తీరమున సువార్త జరుగుననుకొని వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళేసి వద్దాం బాగుంటుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11 నుంచి 13 వరకు నేను చదువుతూ వెళ్తాను. రాసుకునే వాళ్ళు ముందుగా రాసేసుకోండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. కాబట్టి మేము అనగా పౌలు గారు ఉన్నారు, ఇక్కడ తనతో పాటు సువార్త పనిలో ఉంటున్న వారు ఉన్నారు. వీళ్ళు త్రోయ విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమత్రాకేము మరునాడు నేపోలికి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. ఎందుకు? పౌలు సువార్త వెళ్ళాలనుకొని వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడు. అక్కడికి పరిశుద్ధాత్మ వెళ్ళనీయకుంటే మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మాకు సహాయం చేయమని అడగటం ఒక దర్శనంలో వింటాడు. విన్న తర్వాత ఈ ప్రాంతానికి వస్తాడు. ఆ మాసిదోనియా గురించి మనం ఆలోచిస్తున్నాం. మాసిదోనియా అనేది ఒక దేశం, అంటే ఇండియా లాగా. ఫిలిప్పీ అనేది దాని ముఖ్య పట్టణం. ఫిలిప్పీకి వచ్చి తిని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రవాస స్థానము అయి ఉన్నది. అంటే ప్రవాస స్థానము అంటే ఏంటి తెలుసా? రోమియులు ప్రపంచాన్ని పరిపాలించే రోమా సామ్రాజ్యం. ఆనాడు 2000 సంవత్సరాల కిందట రోమియులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు కదా. రాజు లేదా చక్రవర్తి కింద అపాయింట్ అయిన వాళ్ళు అఫీషియల్స్ అంతా వచ్చి ఎక్కడ దిగేవాళ్ళు అంటే మాసిదోనియాకి వచ్చిన తర్వాత ఫిలిప్పీలో దిగేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఫిలిప్పీలో దిగేవాళ్ళు. ఇదంతా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? బైబిల్లో 2 సహవాసాల గురించి మనం నేర్చుకొని పోతున్నాం. 2 సహవాసాల్లో ఒకటి ఫిలిప్పీ సంఘంలోని స్త్రీల సహవాసం, రెండవది టైం ఉంటే చెప్తాను, లుద్దాలోని స్త్రీల సహవాసం. లుద్దా అనేది కూడా ఒక ప్రాంతం. ఓకేనా? ఇప్పుడు ఫిలిప్పీకి వచ్చినాడు. అక్కడ ఇదంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 13 చదువుతున్నాను చూడండి. కొన్ని దినాలు ఉన్న తర్వాత విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నదీ తీరాన ప్రార్థన జరుగుతుంది అనుకొని వీళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా ప్రార్థన జరుగుతుంది అనుకొని ఎవరు వచ్చారు? స్త్రీలు వచ్చారు. వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు? పౌలుతో పాటు సువార్తకు వచ్చిన వాళ్ళు స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఆ స్త్రీలలో ఒక ఆవిడ బాగా ఏంటంటారు. ఎవరు ఆవిడ? వెరీ గుడ్. స్త్రీలు నోట్ చేసుకోండి. స్త్రీలు వాళ్ళలో ఒక ఆవిడ బాగా ఏంటంటది చూడండి. అప్పుడు యూదియా అని దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండేను. ఆమె ఊదారము పొడి అమ్ము తొయితేర పట్టణస్తురాలు. ఫిలిప్పి పట్టణస్తురాలు కాదు, అక్కడ పక్కన తొయితేర అని ఇంకో పట్టణం ఉంది. అక్కడ నుంచి వచ్చి ఊదారాన్ని నమ్మడానికి వచ్చింది. ఊదారాన్ని నమ్మే అప్పుడు ఆ స్త్రీలు ఉండటం వల్ల, అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు చెన్నైకి వెళ్ళారనుకోండి, బీచ్లో అందరూ కూర్చొని సేవ తీరుతుంటారు. టీ పట్టుకొని పోయేవాళ్ళు, ఇలాగా చాలామంది స్త్రీలు తిరుగుతుంటారు. పూలు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా. అలాగా ఒక స్త్రీ తొయితేర పట్టణస్తురాలు వచ్చి ఉదాహరణ కూడా అమ్ముతుంది. ఆమె ఆమె హృదయం తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచండి. పౌలు చెప్పిన మాటలు ఆమెకు ఎక్కినాయి, లక్ష్యం ఉంచింది. వీళ్ళు వెళ్ళిపోతుంటే పౌలను వచ్చేసి మా ఇంట్లో వచ్చి ఉండండి అన్నారు. ఈయన వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. అక్కడ ఫస్ట్ సువార్త ప్రకటించినప్పుడు ఎవరున్నారు? ఈమె ఉన్నది. ఈమె హృదయం తెరిచాడు. ఈమె ఇంట్లోకి వెళ్ళి ఆయన ఉన్నాడు. ఆ ఇంటి నుంచి ప్రార్థనా స్థలానికి వెళ్ళటము, మళ్ళీ రావటం. పౌలుతో పాటు ఉన్నవాళ్ళు. ఇది జరుగుతుంది. తొయితేర పట్టణస్తురాలు లూదియా, ఆమెతో కూడా చాలా మంది ఉన్నారు. ఓకేనా? స్త్రీలతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడారు. మీకు గుర్తుపెట్టుకోండి. అంటే ఫిలిప్పీలో ఫస్ట్ సువార్త ప్రకటన చేసేటప్పుడు స్త్రీలకు సువార్త ప్రకటన జరిగింది. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక వచ్చేయండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యెహోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు ఎవరు? బతిమాలుతున్నాడ. పౌలు గారి క్యారెక్టర్ ఏంటి? కొరింథీ పత్రికలో సంఘంలో సరిగా లేకపోతే నేను బెత్తంతో రావాలనా అని మాట్లాడిన వ్యక్తి. ఇక్కడ ఇద్దరు 2 పేర్లు కనపడుతున్నాయి. యెహోదియను సుంటికేను బతిమాలుకుంటున్నాడంట. ఎందుకు? ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని. వీళ్ళు
బయటి విషయాలు పక్కనట్టండి, ప్రభువునందు ఏక మనస్సుగా లేదు. ఉదాహరణ మీకు అర్థమైందని చెప్తా. ఆగస్టు 15 లేఖనాలు పంచడం జరిగింది. ఇక్కడ స్త్రీలలో నేను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి, మీకు అర్థమయ్యేదానికి 2 పేర్లు తీసుకుంటా. ఎవరు బాగా అపార్థం చేసుకోవాలని అనుకోనే నేను పేర్లు తీసుకుంటాను, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు 3వ నారాయణ భార్య ఉంది, ఆ అమ్మాయి. తర్వాత అశోక నాల భార్య ఉంది. వీళ్ళిద్దరూ సపోజ్ అనుకుందాం, ఆగస్టు 15 మీటింగ్ జరిగినప్పుడు ఏదో కూరలో ఆయిల్ తీసుకునే క్రమం, శనక్కాయలు వాడదామని ఒక ఆవిడ అంటుంది. ఒక ఆవిడ వచ్చేసి లేదు పామాయిల్ వాడదామని అంటుంది. చేసే దేవుని పని అంటే చెప్తున్నా మీకు అర్థమయ్యేదానికి. అలాగా ఇప్పుడు చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యెహోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను అన్న తర్వాత 2 పేర్లు వచ్చాయి. తర్వాత అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయుడని నిన్ను వేడుకొనుచున్నాను. వాళ్ళనేమో బతిమాలుకున్నాడు. ఈ లెటర్ రాసేటప్పుడు ఒక ఆమెను వేడుకుంటున్నాడు. ఇప్పుడు 4 లేచి నిలబడండి వాళ్ళు అటువైపు దగ్గర వరుసగా లైన్లో నిలబడండి తల్లి. ఓకే, ఈ ఫస్ట్ నరసింహన్న కూతురు పేరు యెహోదియా అనుకున్నాం, ఓకేనా. తర్వాత అమ్మాయి పేరు సుంటికే, ఓకేనా. వీళ్ళిద్దరిని మీకు అర్థమైందని చెప్తున్నాను సుమా. వీళ్ళిద్దరిని పౌలు గారు ఏం చేస్తున్నాడు? 2 బతిమాలుకొనుచున్నాను. ఎందుకు? ప్రభువునందు ఏక మనసు గలవారయుడని బతిమాలుకుంటున్నాడు, ఓకేనా. బతిమాలుకుంటున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో పాల్గొన్నాడు. ఇది ఎవరితో చెప్తున్నాడు? ఒక స్త్రీతో చెప్తున్నాడు. ఆ స్త్రీ 3వ ఆమె. అవును నిజమైన సహకారి అన్నాడు. వీళ్ళు సహకారులు, ఆమె నిజమైన సహకారి, ఓకేనా. 3వ ఆమె. 4వ ఆమె గురించి చెప్తున్నటువంటి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. 4వ ఆవిడ ఉంది కదా, ఆవిడ క్లెమెంతు. మీకు అర్థమవుతుందా? ఈమె పేరు యెహోదియా ఫస్ట్, 2వ ఆమె పేరు సుంటికే, 3వ ఆమె పౌలు గారి పేరు చెప్పలే. ఈ లెటర్ రాస్తున్నాడు, అవును నిజమైన సహకారి అన్నాడు కదా, ఆమెకి రాస్తున్నాడు 3వ ఆమె. 4వ ఆవిడ క్లెమెంతు. ఇప్పుడు ఈ 4 ఉన్నారు. ఇంకా ఏమంటున్నాడు? నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఇతర సహకారులంతా ఎవరో కాదు, మీరే. ఇది స్త్రీల సహవాసం, బైబిల్లో రాయబడిన స్త్రీల సహవాసం. వీళ్ళలో పౌలు గారు లెటర్ రాస్తున్నాడు ఫిలిప్పీకి. రాస్తూ యెహోదియను సుంటికేను బతిమాలుకుంటున్నాడు. ఏమని? ఏక మనసు కలిగి ఉండండి. వీళ్ళు ఏం చేసినారంట? 4వ స్త్రీ ఉందే క్లెమెంతుతో కలిసి పౌలు గారు సువార్త పనిలో కష్టపడుతూ పోతుంటే ఆయనతో కూడా ప్రయాసపడినారంట 4వ ఆవిడతో, ఓకేనా. మీకు అర్థమవుతుందమ్మా? అప్పుడు 3వ ఆమె ఏమంటున్నాడు? ముందేమో వీళ్ళిద్దరు కలిసి బాగా పనిచేసినారు నాతో కూడా కలిసి, ఇప్పుడేమో ఏదో వచ్చిందో తెలియదు, మనస్పర్ధలు వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఏక మనసులే, ఈ ఒకటంటే ఆమె ఒకటంటుంది, యెహోదియా ఒకటంటే సుంటికే ఒకటంటుంది. అప్పుడు వీళ్ళిద్దరిని బతిమాలుతున్నాడు. ఎందుకంటే ఆమెతో కలిసి నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడింది అని చెబుతూ 3వ ఆమె ఆమె నిజమైన సహకారి. వీళ్ళందరూ సహకారులు. 3వ ఆమె నిజమైన సహకారి. ఆమెకి లెటర్ రాస్తున్నాడు. ఆమె ఏమంటున్నాడు? అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు, అంటే వీళ్ళిద్దరు ఆమెను కలిపి ఆ స్త్రీలు నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు కనుక ఆ ముగ్గురికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. నీకు అర్థమైంటారు పౌలు గారి బాధ ఎలా ఉందంటే, ఫిలిప్పీ సంఘంలో పరిస్థితి, స్త్రీల సమాజం ఎలా ఉందంటే, వీళ్ళిద్దరూ ఏక మనసు కలిగి ఉన్నట్లే. వీళ్ళకు సహాయం చేయడానికి, అంటే ఆ 3వ ఆవిడ
స్త్రీల అధ్యక్షురాలు అనుకుందాం. అందుకు ఆమెకు లెటర్ రాసి చెప్తున్నాడు, అమ్మ తల్లి, వాళ్ళ పరిస్థితులు ముందు నాకు సహాయం చేసి చాలా బీద పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సహాయం చేయమని వేడుకుంటున్నాడు మూడో ఆమెను పౌలు గారు. అర్థమవుతుందా? ఇది సహకారులుగా ఉన్న వాళ్ళే సహవాసంలోకి వచ్చిన తర్వాత ఏక మనసు ఉండాల్సింది పోనిచ్చి, వీళ్ళకు ఐకమత్యం ఉండాల్సింది పోనిచ్చి ఏం జరుగుతుంది ఫిలిప్పీ సంఘంలో? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇప్పుడు దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళను ముందు వీళ్ళిద్దరిని ఎక్కడైనా సమస్యను మూలం నుంచి సరిదిద్దాలి. వీళ్ళిద్దరిని ఏమంటున్నాడు? అమ్మా బతిమాలుతున్నాడంట, మీరు ఏక మనసు కలిగి ఉండండి తల్లి, బలి ఉన్నది యెహోదియాసుడికే ఏక మనసు కలిగి ఉండండి అని చెబుతూ మూడో ఆమెను తీసుకొని వచ్చి, ఆమెతో కూడా ప్రాబ్లమే. మూడో ఆమెతో కూడా ఏంటి, వీళ్ళకు సరిగా సహాయం చేయట్లే. వీళ్ళ పరిస్థితులు బాగాలేదు, ముందు బాగా దేవుడి కోసం పనిచేసినారు, తర్వాత బీద స్థితిలోకి వెళ్ళిపోయినారు, అందుకోసమని వీళ్ళకి సహాయం చేయట్లే. కాబట్టి సరేమ్మా కూర్చోండి, నువ్వు మాత్రం కూర్చోమా, మీరు పైకి వెళ్ళచ్చు, పర్లేదు, నీకు అర్థమైంది అనుకుంటాను, కూర్చోతాను. ఇప్పుడు చదువుతాను బాగేనండి. ప్రభువునందు ఏక మనసు గలవారైనడని యోధియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? బేసిక్గా సహకారులుగా ఉంటున్న వారికి ఇలాంటి మనస్సు డెవలప్ అవుతుంది. అది స్త్రీలకే కాదు, పురుషులకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినాం అనుకోండి, చేసిన తర్వాత దయ్యం మన దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత నీ ఆలోచన ఎంత బాగా పనిచేసింది, ఆగస్టు 15కు స్కిట్ వేద్దామని చెప్పిన, స్కిట్లో ఇన్ని ఐడియాలు ఇచ్చినా నువ్వు, అలాంటిది నీ వల్ల ఎంత సక్సెస్ అయింది తెలుసా అని వస్తుంది. అందరూ 500, 200, 300 ఇచ్చినారు, నువ్వు మాత్రం 1000 రూపాయలు ఇచ్చినావు, నువ్వు 1500 ఇచ్చినావు. ఇది కాకుండా మళ్ళీ ఆ రోజు కానుక ఎవరికి తెలియకూడదు అనుకొని ఒక 200 కాగితమో 500 కాగితమో వేసినావు. బాగా వినండి, మనస్సులో పుట్టేది చెప్తున్నా నేను. స్త్రీలలో ఎక్కడ అక్కడి నుంచే మనం నరుక్కుంటూ రావాలా. అందరూ 1000 ఇచ్చి వదిలేసినారేమో కానీ నువ్వు 500 ఇచ్చినావు. పైగా నువ్వు ఎవరికి తెలియకూడదు. యేసుక్రీస్తు ఏం చెప్పినాడు? ఈ చేయి ఇచ్చేది ఈ చేయికి తెలియకూడదు అన్నాడు. కాబట్టి నువ్వు అలా ఇచ్చినావు. ఎంత గొప్పదానే తెలుసా? ఇక్కడ మొదలవుతుందండి సహకారులలో ముసలం. సహకారుల సహవాసంలో ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఎలాగా? ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా చెప్పేటప్పుడు డబ్బు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ మాటకు వెయిట్ ఉంటుంది అనుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, అంటే వాళ్ళు చెప్పినప్పుడు అది జరగలేదు అనుకోండి, అంటే నేను చెప్పింది అన్నం తీసుకోలేదు కానీ ఆమె చెప్పింది తీసుకున్నాడు, ఆమె 500 ఇచ్చింది. మైండ్ చెప్తున్నా, సాతాను ఎక్కడ ఆపరేట్ చేస్తా అంటే హృదయం దగ్గర నుంచి ఆపరేట్ చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారో మీ మాటలను బట్టి అసలు దేవుడు లెక్కలు ఎడతాడు, అది వేరే విషయం. అపవాది కూడా లెక్కలు వేసుకుంటూ వస్తుంది. ఇక్కడ సహకారులుగా ఉన్న వాళ్ళ విషయంలో దయ్యం ఇలా ఎంటర్ అయిపోయి ఫిలిప్పీ సంఘంలో జరిగిన పరిస్థితి సుమా ఇది. పౌలు గారు వాక్యం చెప్పి అక్కడ సుమారు చాలా సంవత్సరాలు ఉంటాడు. అపోస్తల కార్యములు ఇందాక మనం కూర్చొని తీయనక్కర్లేదు, దయచేసి రెఫరెన్స్ ఎక్కువది. 16వ అధ్యాయంలో ఉంటుంది, 20వ అధ్యాయంలో ఉంటుంది. ఫిలిప్పీకి వెళ్ళి స్వార్థ చేసినప్పుడు ఎలాంటి శ్రమల్లో స్వార్థ చేస్తాడు తెలుసా? అసలు చాలా భయంకరమైన శ్రమల్లో పనిచేస్తాడు. అలాంటి శ్రమల్లో పౌలును విడిచిపెట్టకుండా సువార్త పనిలో సహాయపడిన స్త్రీలేఖులు నలుగురు పేరు చెప్పినాడుగా, నలుగురు. వీళ్ళల్లో ఇలాంటి ముసలం ఏంటి, ఒక ఆవిడ ఇద్దరు వచ్చేసి ఒక ఏక మనసుగా లేరు, మూడవ ఆమె వచ్చేసి మిగిలిన వాళ్ళకు సహాయం చేయట్లేదు. ఇతర సహకారుల పేర్లు ఎత్తలే, వాళ్ళ మధ్యలో ఏమన్నా తెలియదు. మెయిన్ వీళ్ళ మధ్య ఇలా ఉండే పరిస్థితి ఏంటి? ఇది బాగుంది. ఎందుకు? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడినవి. ఇది మీకు అరిగిపోయిన గ్రాఫోన్ రికార్డు. ఇంతవరకు ఆ పేర్లు జీవగ్రంథం ముందు రాయబడినాయి, సహకారం చేస్తే జీవగ్రంథం రాయబడతాయి అని మనం చదువుకున్నాం. కానీ అక్కడ నలుగురు స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. పేర్లు
వాళ్ళ తర్వాత ఎంతమంది స్త్రీలు ఉన్నారో మీకు తెలియదు. ఎందుకు? వాళ్ళందరి మధ్య పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. అందుకు వీళ్ళని సరిదిద్దుతున్నాడు. ఎందుకు? వీళ్ళే సరిదిద్దాలి. తర్వాత పౌలు గారి స్వార్థ పనిలో పౌలు గారితో పాటు ప్రయాసపడినారంటే వీళ్ళు చిన్నవాళ్ళే కాదు. అలాంటి వాళ్ళ మధ్య ఇలాంటి పెద్ద ముసలం ప్రారంభమైతే పౌలు గారు సరిదిద్దే విధానం బతిమాలుకుంటున్నాడు. తర్వాత వేడుకుంటున్నాడు ఇంకొక ఆవిడను. ఆలోచించండి, సహకారుల సహవాసం. ఇదంతా జరగడానికి కారణం ఏంటి తెలుసా? ఇది గుర్తుపెట్టుకోండి. నేను చివరిలో వస్తాను. మళ్ళీ ఇంకొక సహవాసం దగ్గరికి వెళ్దాం. ఇంతవరకు అర్థమైందంటేనే ముందుకు వెళ్తాను. ఇంకా చాలా లోతుకి వెళ్ళచ్చు, కానీ ముందు ముందు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎంత గొప్పగా రాయించాడో బైబిల్ని చూడండి. అసలు మనం ఏంటంటే బైబిల్లో ఏమైనా పేర్లు కనపడగానే అసలు మొదలెడితే తొందరగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఆగి ఆలోచించాలి, ఆలోచించింది ధ్యానించాలి, ధ్యానించింది అర్థం కాకుంటే దేవుణ్ణి అడగాలి. తండ్రి, నాకు ఇది అర్థం కావట్లేదు. మీకు విషయం తెలుసా? స్త్రీలే కాదు, ఎవరైనా ఎక్కువ వాక్యం అర్థం కాకపోవడానికి కానీ చెడిపోవటానికి కానీ కారణం ఏంటి తెలుసా? బైబిల్ సరిగ్గా చదవకపోవటమే. ఇంకా చెప్పనా? ఇంకొక సహవాసం గురించి ఆలోచించి తర్వాత ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇది అర్థమైంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనానికి వచ్చేద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31 చదువుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి తల్లి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31. కావున యూదయ, గలిలయ, సమరయముల దేశముల ఎన్నంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండేది. ఎక్కడ? యూదయ, సమరయ, గలిలయ దేశముల ఎన్నంతటా అంటున్నాడు. ఇంతకు యూదయ, గలిలయ, సమరయ అనేవి దేశాలు. అక్కడ సంఘం ఎలా డెవలప్ అయింది? బైబిల్లో మీకు తెలిసిన సందర్భం. స్టెఫెను చంపుతారు తెలుసుగా. స్టెఫెను చంపేటప్పుడు అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ చెదిరిపోతారు. ఎక్కడికి చెదిరిపోతారు? యూదయ, గలిలయ, సమరయ 3 దేశాలకు చెదిరిపోతారు. యెరూషలేములో నుంచి. యెరూషలేముకు ముందు ఎలా వచ్చారు వాళ్ళు? పెంతెకొస్తు పండుగ దినాన ఆయా ప్రాంతాలు సుమారు 16 ప్రాంతాలు ఉంటాయి. 17 ప్రాంతాలు ఉంటాయి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అనేక భాషల నుంచి వచ్చిన వాళ్ళందరూ వస్తే పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారి ప్రసంగం 2000 మంది మారారు. తర్వాత 3000 మంది ఇలా వేలకు చేర్చబడుతుంటారు కదా. వాళ్ళందరూ ఏం చేశారు? తమ చర స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదం మీద పెట్టారు. వాళ్ళు సువార్త ప్రకటించినారు. వాళ్ళు దాన్ని అక్కడ కలిగిన వారందరికీ పంచిపెట్టినారు. సంఘం అందరికీ సమిష్టిగా ఉంది. ఓకేనా? ఈ క్రమేణా సంఘము ఇంత బాగా వదిలితుంటే వాళ్ళు ఎలా ఉన్నారు? ఏ సహవాసంలో ఉన్నారు? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయలేదు ఎడతెగక ఉన్నారు. అంటే ప్రతిదినము తప్ప కూడుకుంటున్నారు. ఎవరు? ఒకరిద్దరు కాదు సుమా, వేలకు వేలు. ఫస్ట్ 2000, తర్వాత వేలు ఇలాగా దేవుడు సంఖ్య చెప్పడం మానేసినట్టు. తర్వాత వీళ్ళందరూ కూడుకుంటున్నారు కదా. ఆ టైంలో యాకోబు తర్వాత చంపిస్తాడు. స్టెఫెను చంపే టయానికి వీళ్ళు గొప్ప హింస కలుగుతుంది సంఘానికి. అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోతారు. ఎక్కడికి చెదిరిపోతారు? యూదయ, గలిలయ, సమరయ. ఇప్పుడు మనకు అర్థమయ్యేదానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు కడపలో సంఘం ఉందనుకుందాం. కడపలో సంఘం ఉంటే కడపలో బాగా డెవలప్ అయిందండి. వేరే వాళ్ళు వచ్చి ఆర్ఎస్ఎస్, బజరంగలో వేరే వాళ్ళు వచ్చేసి అటాక్ చేసినారు. చేసే లోపల అక్కడ నుంచి మెయిన్గా ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చెదిరిపోయినారు. ఎక్కడికి చెదిరిపోయినారు? కడప నుంచి బయలుదేరి కడప చుట్టుపక్కల ఉండే జిల్లాలు ఏంటి? చిత్తూరు ఉంది, అనంతపురం ఉంది. కడపలో మిగిలిన ప్రాంతాలు ఉన్నాయి. కడప సిటీలో నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? చిత్తూరు,
అనంతపురం, ఇలా అలాగా 3 ప్రాంతాలకు వెళ్ళిపోయినారు వాళ్ళు కూడా. ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు అంత కష్టంలో కూడా ఏం చేసి వెళ్ళిపోతున్నారు? పారిపోయేటప్పుడు సువార్త ప్రకటించుతూ వెళ్ళిపోయినారు. అక్కడ సంఘాలు డెవలప్ అయినాయి. సంఘాలు డెవలప్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? 31 చదువుతున్నాం. అపోస్తలుల కార్యములు 9:31. యూదయ, గలిలయ, సమరయ దేశంలో ఎన్నంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందొచ్చు, అంటే కట్టబడచ్చు, సమాధానం కలిగి ఉండేది. మాట ప్రళయం చేసుకోండి. సంఘము సమాధానం కలిగి ఉంది. ఇందాక మనం ఫిలిప్పీ సంఘంలో సమాధానం ఉందా? లేదమ్మా. వీళ్ళు ఫిలిప్పీ సంఘం అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అంత ధీటుగా నిలబడిన పౌలుకు సహాయం చేయడంలో తిరుగులేదు అసలు. పౌలు సువార్త ప్రకటించడానికి కొరింథీకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వీళ్ళు పౌలు గారికి తిరుమండలం పంపించేవాళ్ళు, అసలు సహాయం చేసేవాళ్ళు. ఆయనకి ఏమి లోటు రాకుండా చూసుకునే సంఘం ఏదైనా ఉందంటే ఫిలిప్పీ సంఘం. అలాంటి సంఘంలో సహాయం చేయడంలో గొప్పగానే ఉన్నారు. కానీ స్త్రీల సమాజం దగ్గరికి వచ్చేటప్పుడు, అంటే ఆ సహకారుల సహవాసం దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకే ఏక మనసు కలిగి లేదు. సహాయం చేసే విషయంలో పక్షపాతం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? 31 సంఘం క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానం కలిగి ఉండేది. ఇది ఎక్కడ? యూదయ, సమరయ, గలిలయ ప్రాంతం. ఇది బాగుంది కదా. 32 చదువుదాం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు. ఈయన యెరూషలేములో పేతురున్నాడు. తర్వాత ఆయన సంచారం చేస్తూ యూదయ ప్రాంతానికి వెళ్తున్నాడు, తర్వాత గలిలయ ప్రాంతానికి వెళ్తున్నాడు, సమరయ ప్రాంతానికి. ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతూ వాళ్ళను మళ్ళీ వాక్యం చెప్పడం ఏం చేసుకుంటారు. వచ్చే క్రమంలో 32లో లుద్దకి వెళ్తాడు. ఓకేనా? లుద్ద అనేది కూడా ఆ దేశాల్లో ఒక ప్రాంతం, లుద్ద. తర్వాత 36 చదవండి. నేను చదువుతాను చూడండి. మరియు యొప్పేలో తబుతా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరంలో దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలాపడి చనిపోగా వారు శవం కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయగా తమ ఎద్దకు రావాలని వేడుకుంటాను 2 మనుషులను అక్కడికి పంపి. ఈ సందర్భం ఏంటంటే లుద్దలో కూడా సంఘం ఉంది. సంఘంలో ఒక ఆవిడ చనిపోయింది. ఎవరు? తబిత. మీరు ఇంటర్నల్ లేదో చూస్తాను. మీరు ఇలా ఉన్నారంటే అసలు మెయిన్ సబ్జెక్టు ఇక్కడే ఉంది. లుద్దలో తబిత ఉంది. ఆమె ఏం చేసిందని మీరు నేర్చుకున్నారు ఇంతవరకు? బహుగా ధర్మకార్యాలు చేసింది, ఇవన్నిటి గురించి సక్రియలు చేసింది అనేది మీకు చూసుకున్నారు, ఇంతవరకు చదువుకున్నారు. బాగుంది. బైబిల్లో పైన చదువుకుంటూ పోయేటప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అయితే ఇక లోతుల్లోకి వెళ్దాం. చూడండి, దేవుడు బైబిల్ ఎంత గొప్పగా రాయించినాడో ఈరోజు మీకు అర్థమైతే నిజంగానే చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఎంత రుచికరమైన ఆహారం కూడా దాని ముందు దిగదుడిపే. ఎంత రుచిగా ఉన్న ఆహారం తిన్నా కూడా రాని ఫీలింగ్ మీకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా రండి. లుద్దే యొప్పేకు దగ్గరగా ఉండడం చేత ఆమె చనిపోయింది. శవాన్ని కడిగి మేడగదిలో పెట్టారు. పక్కనే యొప్పేలో ఉన్నారు వీళ్ళు. లుద్దలో పేతురు వచ్చినాడు. అంటే పొద్దుటూరులో పేతురు ఉన్నాడు అనుకున్నాను. అంత దూరం అనుకున్నాను. సింపుల్గా చెప్తాను నేను, డిస్టెన్స్ ఇవన్నీ లెక్కగా వేసుకోకండి. పక్కనే ఉండడం చేత పేతురు రమ్మని చెప్పినారు. పేతురికి అప్పటికి స్వస్థావరం ఉంది. పేతురు నీడ పడితే చాలు చచ్చిపోయిన వాళ్ళు కూడా లేసేవాళ్ళు. ఇది మీరు అపొస్తలుల కార్యాల్లో చదువుకుంటారు. అప్పుడు ఆయన రమ్మంటే చనిపోయినా కూడా ఈయన లేస్తారు. ఎందుకు? ఈవిడ బ్రతికిందంటే చాలా మందికి బ్రతుకులో ఆదరుగా ఉండేది. ధర్మకార్యాలు చేస్తుంది, సత్క్రియలు చేస్తుంది. ఇందుకు ఈవిడ ఏం చేసిందో తర్వాత చూస్తే 39 పేతురు లేచి వారితో కూడా అక్కడికి వెళ్ళి చేరినప్పుడు మేడగదిలో అతనికి తీసుకొని వచ్చి, అక్కడ చూడండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొని ఆయన ఆలోచనని సర్టిఫై చేసినాడు. వీళ్ళని విధవరాండ్రు అని. ఎవరిని అక్కడ రాసుకుంటాడు? విధవరాండ్రు అందరూ. ఈ మాట లూకా గారు రాస్తున్నారని మాత్రం తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, లూకా గారికైనా ఎవరికైనా బైబిల్ రాసిన వాళ్ళు ఎవరికైనా ప్రేరణ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అక్షరము కానీ సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోని విధంగా దేవుడు బైబిల్ రాయించినాడు.
అంత చక్కగా ఉంటది. ఇక్కడ ఏమంటున్నాడు, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా అనగా తబిత, ఆమె పేరు, ఆమె ఇంకో పేరు ఉంది దోర్కా అని. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు అండర్లైన్ చేసుకోండి. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తున్నారు, ఏడ్చుచు తమతో కూడా బతికి మాతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. అంటే ఈవిడ ఏం చేసేది, అంగీలు వస్త్రాలు కుట్టేది. ఎవరు కుట్టేది? విధవరాండ్రకు కుట్టేది. వీళ్ళు విధవరాండ్రకు కుట్టేది, ఇంకా విధవరాండ్రతో కూడా జీవిస్తుంది ఈవిడ. అంటే వీళ్ళందరూ కలిసి ఒకే చోట ఉంటున్నారు. బాగుండండి ఆ మాట, అందుకే చదువుతున్నా. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచింది. తర్వాత ఈ 40 చూద్దాం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించినాడంట. ఎవరు? పేతురు. అందుకే మీరు సరిగా ఏంటంలా ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడేది పౌలు గారు, ఇక్కడ జరిగేది పేతురు గారు. చనిపోయిన ఆవిడని లేపి ఆవిడను సజీవురాలుగా ఎవరికి అప్పగించినాడు? విధవరాండ్రకు. ఏ విధవరాండ్రు వాళ్ళు? మళ్ళా వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు తమతో కూడా ఉన్నప్పుడు అంటారంటే తబితాతో కలిసి జీవిస్తున్నారు వాళ్ళు. ఇంతకు బైబిల్ విధవరాండ్రు అంటే ఒక లెక్క చెప్పింది. ఎంతమంది తెలుసు? చూద్దాం అది కూడా. పరిశుద్ధాత్మ దేవుడు విధవరాండ్రు రాయించినాడు సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తిమోతి పత్రిక, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ సందర్భం మీకు అర్థమైంది కదా. తబిత చనిపోతే ఆవిడ బ్రతికున్నప్పుడు ఏం చేసింది? అంగీలు వస్త్రాలు ఎవరు కుట్టింది? సంఘంలో విధవరాండ్రకు వారి పిల్లలకు. అంగీలు అంటే వాళ్ళ పిల్లలకు కుట్టి ఉన్నప్పుడు అంగీలైతే ఉన్నాయి కానీ ఆమె లేదు, చనిపోయింది. మాతో కూడా ఉన్నప్పుడు మా పిల్లలకు కానీ మాకు కానీ వస్త్రాలు కుట్టింది. ఈవిడ ఇంత మంచి పని చేసింది, ఈవిడ బ్రతికుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? వస్త్రం, అప్పుడు భోజనము వస్త్రమే, ఇంకా పెద్దది ఇల్లు కూడా లేదు. తమతో కూడా ఉన్నప్పుడు ఎలా చెప్పచ్చు? ముందుకెళ్దాం. తిమోతి పత్రిక, 1 తిమోతి 5వ అధ్యాయము 9-10 చదువుదాం. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 9-10. విధవరాండ్రు అంటే ఎవరో ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్నాడు. విధవరాండ్రు అంటే ఎవరో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో చదివిన విధవరాండ్రు అని పరిశుద్ధాత్మ సర్టిఫై చేసినాడంటే వాళ్ళు కూడా ఈ కేడర్ చెందిన వాళ్ళే. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే చనిపోయిన ఆవిడను లేవమని అడిగిన వాళ్ళు, వస్త్రాలు తీసుకొని వచ్చి అడిగిన వాళ్ళు కూడా ఈ కేడర్ సంబంధించిన వాళ్ళే. బాగా చూడండి. 5వ అధ్యాయము 9వ వచనం. ఎవరంటే 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక, అంటే అప్పుడు మీకు గుర్తు రావాలి. తబిత చనిపోయినప్పుడు మేడగది మీద తబితాను పడుకోబెట్టినప్పుడు పేతురు వచ్చినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి అంగీలు వస్త్రాలు చూపించింది ఎవరంటే 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేని వాళ్ళు. ఇంకా కింద చదువుతున్నా, ఒక్క పురుషునికే భార్య అయి, 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి. అంటే వీళ్ళు తమ జీవిత కాలంలో ఒకే పురుషుణ్ణి భర్తగా కలిగిన వారు. ఎవరు? ఈ విధంగా ఎవరు? తల్లిదండ్రులు లేపని అడిగిన వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ముందుకెళ్తాం వల్ల మీరు సరిగ్గా అన్నారు లేదో. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుటలో ఎడతెగగా ఉండి చరాస్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదం మీద పెడితే, వాళ్ళకి ఏమీ లేకపోతే అందరికీ సమిష్టిగా ఉంటే వాళ్ళు సంఘం హింస కలిగితే పారిపోయినారు కదా. పారిపోయిన తర్వాత ప్రకటిస్తూ వస్తుంటే వాళ్ళు ఆ తర్వాత కాలంలో వాళ్ళ భర్తలు చనిపోయినారు, పిల్లలు మాత్రమే మిగిలిపోయినారు. సంఘంలో సహవాసం. అందుకే చాలా కష్టంగా ఉంది కదా. ఇంకా అవుతుంది. మీరు దిగితే ఊపిరి ఆడగదేమో అని నేను ఇంకా పైన చెప్తాను. సరే, సింపుల్గా చెప్తాను చూడండి.
ఈ విధవరాలు ఎవరు తెలుసా? మీరు ఆలోచించండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చరస్థిరాస్తులను అమ్మేసి బీదలు అయిపోయిన తర్వాత ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు స్త్రీలు ఒప్పుకోలేదనుకోండి, ఆస్తులు అమ్మాయి కదా పురుషులు. వీళ్ళు స్టెఫెన్ విషయంలో హింస కలిగిన తర్వాత పారిపోయినారు, కానీ పారిపోతూ ప్రకటించుకుంటూ బయలుదేరిపోతే 3 దేశాలకు సువార్త ప్రకటించుకుని పోయిన వాళ్ళలో తర్వాత కాలంలో వాళ్ళ భర్తలు అక్కడ కూడా శ్రమలు ఎదుర్కొని చచ్చిపోయిన వాళ్ళు, తర్వాత కాలంలో దెబ్బలు తిని ఇక వాళ్ళకున్నవన్నీ ఖర్చు పెట్టేసి దేవునికి ఏమీ లేని వారుగా మిగిలిపోయిన వాళ్ళు ఏమీ ఆదరణ లేకుండా మిగిలిపోయిన ఆ స్త్రీలు ఎవరు? విధవరాలు అయిపోతే వాళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము ఇది తిమోతి పత్రిక రాసే టయానికి ఇది వేరే సందర్భం. అపోస్తల కార్యములు 8-9కి మధ్య సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉందో మీకు తెలియదు. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక చదువుతున్నమాట, జాగ్రత్తగా ఉండండి. 1 తిమోతి 5:9. ఒక్క పురుషునికే భార్య అయి సక్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చు. ఏంటంట నేను చెప్తా ఉంటాను, బాగినండి. 60 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉండకూడదు, ఒకటి. రెండవది, ఒక్క పురుషునికే భార్య ఉండాలి, రెండవది. మూడవది, సక్రియలకు పేరు పొందింది ఉండాలా. ఏదో తమాషాగా సరే చేసినారు, వచ్చినాము, కనపడినాము, కనపడేలా కడిగేసినాము పాత్రలు, వెళ్ళిపోయినాము అనేటువంటి పేరు పొందిన ఉండాలా. పేరు పొందిన విధవరాలు మళ్ళీ ఏం చేయాలా? సంఘంలో ఇవన్నీ చేస్తూ పిల్లలను పెంచి, నాలుగోది పరదేశంలో ఆతిథ్యం ఇచ్చి పెంచి. అసలు పిల్లల పెంపకానికి వెళ్తే ఎంత చెప్పాడు తెలుసా బైబిల్ తల్లులకు? సరే దానికి వెళ్ళట్లేదు నేను. పిల్లలను పెంచి పరదేశంలో ఆతిథ్యం ఇచ్చి అంటే సంఘములో ఉన్నప్పుడు యెరూషలేములో కానీ తర్వాత ప్రాంతాల్లో యొప్పేలో కానీ ముద్దలో కానీ వీళ్ళు విధవరాలుగా ఉండేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే దేవుడు లెక్కలేసిన విధవరాలు సుమా. యొప్పేలో ఉన్న విధవరాల గురించి మాట్లాడుతున్నాం మనం, అవునా? తబితాను బతికించమని అడిగిన విధవరాల గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు ఏం చేసినారంట? 60 ఏళ్ళ కంటే వయసు తక్కువ లేదు, ఒకడే పురుషునికి భార్య ఉన్నారు, సక్రియల్లో పేరు పొందిన విధవరాలు, కుటుంబ జీవితానికి వచ్చేటప్పుడు పిల్లలు పెంచారు, పరదేశంలో ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఆతిథ్యం ఇచ్చారు? గొప్పగా ఆతిథ్యం ఇచ్చినారు. అందుకే దేవుడు మెచ్చుకొని రాస్తున్నాడు. ఒకరోజు ఇచ్చి ఆపేయడం కాదు, 60 ఏళ్ళు వచ్చినప్పటికీ అప్పటి వరకు ఆతిథ్యం ఇస్తానన్నారు. వాళ్ళు వస్తే మేము ఎక్కడ పడుకోవాలో, ఇంట్లో ఉండేది ఒకటే మంచం, ఇలా అనుకున్న వాళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి. ఈ మాట అందరూ పాదాలు కడగడానికి వెళ్ళిపోతుంటారు. పరిశుద్ధుల పాదములు కడిగి అంటే ఏంటి తెలుసా అమ్మా? సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములై ఉన్నవి అన్నాడు. ఆ సుందరములైన పాదాలు ప్రకటించడానికి ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ అడుగులకు లేదా వాళ్ళు ఆలోచించే అడుగులు, నడకలు అంటే స్వార్థ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటుంటారు కదా. బెంబలకు స్వార్థ విస్తరించాలి, తాడిపత్రి వరకు వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే ఇటువైపు కమలాపురం వరకు వెళ్ళాలి, చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళాలి, విస్తరించాలని అనుకుని భర్త తాపత్రయపడుతూ సువార్త కోసం అడుగులు వేయాలని అనుకుంటుంటాడు కదా. అప్పుడు దయ్యం ఊరుకుండదు. ఆ పాదాల మీద ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, మడెమ్మ మీద కొట్టును అని. అవునా? పాము గరిచిందంటే ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తారా? పాము గరిచిందంటే ఫస్ట్ ఏం చేస్తారంటే సబ్బుతో తీసి బాగా కడుగుతారు, కడిగి బాగా ఒత్తుతారు, అంటే విషయం లోపలికి వెళ్ళిపోకుండా. అయిపోయిన తర్వాత పాతకాలం అయితే పసుపు కానీ లేకపోతే కాంపౌండ్ కానీ ఏదో ఒకటి పెడతారు గాయం మీద. అవునా? చేసేవాళ్ళ మీరందరూ పెద్దోళ్ళే కాబట్టి తెలుసని నేను అనుకుంటాను. పరిశుద్ధులైన వాళ్ళు పాదములతో సువార్త అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనే ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటే వాళ్ళ అడుగుల మీద, వాళ్ళ మడిమల మీద సాధారణ కాటేయడానికి ముందుకెళ్తుంటది. అప్పుడు కాటేస్తుంది కొన్నిసార్లు. వేసినప్పుడు ఆ విషయం తల వరకు రాకుండా
సబ్బుతో కడిగి గాయాన్ని పిండేసి కడిగేసి, అంటే ఆ దానికి ఆటంకం కలగకుండా ఆ గాయాన్ని కట్టి మళ్ళీ మీరు సువార్తకి వెళ్ళండి అని ముందు మనం చేసాం. ఏంటి సహకారం అంటే ఏమని? సహాయం చేసేది, అంటే హెల్ప్ చేసేది. హెల్ప్ చేయించుకోవడానికి నీ ముందు నిలబడినాడు పరిశుద్ధుడు. నువ్వేం చేయాలా? అంటే మీ పాత్ర ఎంత గొప్పదో ఆలోచించండి అమ్మా. దేవుడు రాయించిన విధానం ఇది. పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి దేవుని పని చేస్తుంటే సామాన్యంగా ఉంటుందా? ఏదో వచ్చి ఆదివారం 10 రూపాయలు 20 రూపాయలు వేసిపోయే వాళ్ళకి ఏముండవండి ఇవి. మళ్ళీ చెప్తున్నా, జీవితాన్ని అర్పణ చేయడానికి రాత్రింబగలు దేవుని కోసం పరితపించిపోతూ దేవుని పనిలో చాలా మందికి వాక్యం వెళ్ళాలని నిరంతరం కష్టపడే వాళ్ళ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. శ్రమపడు వారికి సహాయం చేసి, తర్వాత 1 తిమోతి 5వ అధ్యాయము 10వ వచనం చివర చదువుతున్నా, ఇన్ని చేస్తూ ప్రతి సత్కార్యం విషయమై చేయకూనుకునేదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చు. ఇప్పుడు తబితాను బ్రతికించమని అడిగిన విధవరాలలో పరిశుద్ధాత్మ దేవుడు సర్టిఫై చేశాడు వీళ్ళని. అంటే వచ్చిన వాళ్ళందరూ 60 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, ఒక్క పురుషుడికే భార్య అయిన వాళ్ళు, సత్క్రియలు చేసిన వాళ్ళు, ఇంకా పిల్లల్ని సరిగ్గా పెంచిన వాళ్ళు, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు, పరిశుద్ధుల పాదాలు కడిగిన వాళ్ళు, శ్రమపడు వారికి సహాయం చేసిన వాళ్ళు, ఇంకా ఇవన్నీ చేసి ఇంకా ఏదైనా మీటింగ్ అంటారా చెప్పండి, నా వంతు నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంట్లో ఏమి లేకున్నా సర్లేదు, పర్లేదు, అవసరమైతే నేను ఏదైనా కొనడం మానేస్తాను, నాకు బట్టలు ఉన్నాయి కదా. వీళ్ళ భక్తి జీవితం ఏంటో చూడండి. 1 రోజు 2 రోజులు కాదు, 60 సంవత్సరాలు వాళ్ళు వచ్చి పేదల ముందర నిలబడ్డారు. అలాంటి వాళ్ళకు ఎవరు సహాయం చేసింది? కవిత. ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇంకా లోతుల్లోకి వెళ్దాం మనం. 16వ వచనం చదవండి, అదే అధ్యాయం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాలు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాలకు సహాయం చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవాలి. మీకు ఏమర్థమైందో చెప్తాను మారినండి. ఇప్పుడు కవిత వాళ్ళ ఇంట్లో ఎంతమంది విధవరాలు ఉంటారు? చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తుంది? ఇవిడ అంగీలు కుడుతుంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వస్త్రాలు కుడుతుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటుంది. ఎందుకు? వీళ్ళు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు సంఘంతో ఉండి వాళ్ళ భర్తలు చనిపోయినా, వాళ్ళ ఆస్తులు పోయినా సువార్త పరిచర్యలో కష్టపడినారు, పరిశుద్ధులకు పరిచయం చేసినారు, పాదాలు కడిగినారు, ఇన్ని చేసుకుంటూ వచ్చినారు కదా. వీళ్ళని ఎవరింట్లో పెట్టుకుంది? తబిత ఇంట్లో పెట్టుకుంది. ఇప్పుడు మీరు చదవండి, అర్థమవుతుంది. 1 తిమోతి 5:16 విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాలు ఉండిన ఎడల, విధవరాలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇంకా ఎవరు లేరు. ఎవరు లేకుంటే సంఘం సహాయం చేయాలి. కానీ సంఘం ఏం చేస్తుంది? సువార్త పనుల్లో బాగా ముందుకు వెళ్ళాలి, సంఘం మీద భారం ఉండకూడదు అని చెప్పేసి విశ్వాసురాలైన స్త్రీ విధవరాలను తెచ్చి తన ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు అంగీలు కొడుతుంది. ఎవరు ఆ స్త్రీ? ఎవరు? తబిత శిష్యురాలు. యొప్పేలో ఉన్న సహకారుల సహవాసం ఎలా ఉంది? విధవరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ఇంతుండి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే అన్నాడు. 60 ఏళ్ళ కంటే తక్కువ వయసు లేక ఇన్ని పనులు, దాదాపు 7-8 పనులు ఉంటాయి అక్కడ దేవుడు రాయించినవి. పౌలు గారి రచనాశైలి అలా ఉంటుంది. మరి అన్ని చేసి మళ్ళీ సత్కారం చేయకూనుకున్న వాళ్ళే విధవరాలు. అంటే కవిత వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకు బట్టలు లేవు, వాళ్ళకు అయినా కూడా సత్కారం చేయాలనుకుంటున్నారు. సరైన చీరలు లేవు. మీకు అర్థం కావాలి. వాళ్ళ పిల్లలకు అంగీలు లేవు. మనం ఎక్కడున్నాం? మీకు అర్థం అవ్వాలి. వీళ్ళందరినీ యొప్పేలో ఉన్న సంఘం మీద భారం లేకుండా వాళ్ళందరినీ తన దగ్గర పెట్టుకుంది. ఎవరు? కవిత. వాళ్ళకు అంగీలు కుడుతుంది, వాళ్ళకు వస్త్రాలు కుడుతుంది. ఎందుకు పేతురు చనిపోయిన ఆవిడ లేపాడు తెలుసా? ఇంతవరకు అదే మనం నేర్చుకున్నాం. ఎందుకు లేపాడంటే ఇప్పుడు ఆమె చనిపోయింది అనుకో, వీళ్ళకు తర్వాత
వస్త్రాలు కుట్టేదానికి కానీ అంగీలు కుట్టేదానికి కానీ ఎవరు ఉండరు. ఉండకపోతే వీళ్ళ భారం ఎవరి మీద పడుతుంది? సంఘం మీద పడుతుంది. యొప్పే సంఘం మీద పడుతుంది. యొప్పే సంఘం మీద పడితే సంఘం సరిగా సువార్త చేయలేదు. సువార్త చేసుకుంటుందా? వీళ్ళ పాపం సముదాయించుకుంటా వీళ్ళకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుందా? ఎవరికి అర్థమైందో తెలియదు కానీ ఇంకా లోపలికి వెళ్ళాలని ఉంది. మీరు ఇప్పటికే కళ్ళు తేలేస్తున్నారు. అర్థమైందా ఇంతవరకైనా? విధవరాలు పైన ఒక మాట ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈసారి ఎప్పుడైనా మీరు బైబిల్ బాగా చదవండి. మళ్ళీ చెప్తున్నాను. చివరికి వచ్చే లోపల కంక్లూజన్లో దాని గురించి చెప్తాను. 1 తిమోతి 5వ అధ్యాయము 16లో చదువుకున్నాం కదా మనము. 11 నుంచి చదువుతాను నేను. బాగా 11 నుంచి యవనస్తులైన విధవరాల గురించి చెప్తాడు. వాళ్ళని ఎక్కడో చేర్చద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు, పెద్ద పదాలు అంటే దేవుడు ఇలా ఉండాలి, యేసుక్రీస్తు మార్గం, యేసుక్రీస్తు అంటే ఎవరు మార్గం, పరలోకానికి ఇలా వెళ్ళాలని చెప్పినప్పుడు అలా ఉండకుండా నిరంకుశులైనారు. కొన్ని పత్రికలో మాట ఉంటుంది. ఆ మాట మీకు బాగా తెలుసుకోవాలి. గుర్తు చేయిస్తాను. పెళ్లి కాని వారితోనూ విధవరాలతోనూ చెప్పేది ఏంటంటే, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నా మాదిరిగా ఉండాలని అని కోరుకున్నాడా? అలా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? కవిత దగ్గర ఉన్న విధవరాలు. ఎందుకు? పెళ్ళైన తర్వాత ఒక్క పురుషుడికి భార్య అయ్యి పిల్లలు కన్నారు. భర్త చనిపోయిన తర్వాత ఇంకొక పురుషుని దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక పురుషుడిని పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి స్త్రీ లూకాసు వార్తలో కూడా 1, 2, 3 అధ్యాయం 1, 2 అధ్యాయాలు కనబడుతుంది. కొద్ది అవసరం లేదు, చెప్పనక్కర్లే. ఇక్కడ చెప్తున్నాను చూడండి. యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తుకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసం వదులుకొని తీర్పు పొందిన వారై పెళ్లాడకూడదు. అంటే మొదటి విశ్వాసం వెళ్ళిపోయినప్పుడు విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అంటే విశ్వాసం ఎందుకు పోతుంది? సరిగా వింటాంలే వినకుండా ఉంటే విశ్వాసం అవుతుంది. విశ్వాసం పోతే ఏమవుతుంది? మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన అవుతుంది. మీకు అర్థం కావాలి. ఓకే, ముందుకెళ్తాను. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంట, ఇంటింటా తిరుగులాడుచు బద్ధపురాణకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు, ఇంటింటా తిరుగులాడుచు. ఇప్పుడు ఇంతవరకు భర్త ఉన్నాడు, ఏదైనా కరెక్ట్గా చేయి పెట్టకపోతే ప్లేట్ ఇసిరేస్తే వాకిలు అవతల పడుతుంది, ఈదులు పడుతుంది. లేదా అడిగే ఆయన ఉన్నాడు కాబట్టి వంట సరిగా చేయాలి. ఇప్పుడు అడిగే ఆయన లేకపోతే ఇంటింటా తిరుగులాడుచు. ఇప్పుడు పెళ్ళి పిల్లలు లేరనుకో, ఒక్కటిగా ఉన్నప్పుడు వంట చేసుకుంటారు. ఎవరైనా ఏం చేస్తారు? ఊరికే సపోజ్ చెప్తాను, మనకు అర్థమయ్యే భాషలో. నేను మీ స్థాయికి కనుక మన స్థాయికి దిగి నేను మాట్లాడతాను. పొద్దున్న లేస్తాను, నేను ఇంటి ముందర ఊడ్చుకోవడానికి వెళ్తాను. ఆ పక్క ఈ పక్క పరిచయాలు అవుతాయిగా. పరిచయాలు అయిన తర్వాత ఊడ్చుకున్న తర్వాత ఏదో ఒకటి తినేసి, రాత్రి ఉన్నది వండిన అన్నం ఏదో ఉంటుంది తినేసి వస్తారు. ఊడ్చుకున్న తర్వాత కాసేపు ఇంతవరకు బాగా వంగి ఇల్లంతా ఊడ్చి బయట కూడా ఊడ్చే లోపల కష్టమైపోయింది అని చెప్పేసి కాసేపు అట్లా ఇదిలో కూర్చున్నారు. ఏమోదినా, ఏం వండుతున్నావు అని ఎదురుంటే అవడానికి అనగానే ఏమో ఆలోచిస్తానా, కూరగాయలు తెచ్చుకోవాలా. మీ అన్న ఉంటే కూరగాయలు తెచ్చేవాడు, ఇప్పుడు కూరగాయలు నేనే పోయి తెచ్చుకోవాలా, కూరగాయలకు అంత దూరం పోవాలా, ఎవరైనా బండిలో కూరగాయలు వస్తాయంటే రాలే కదా, అందుకే చూస్తానంటే ఒక్కదానికోసం ఏం చేసుకుంటావు లేదు. నేను అన్నం పెట్టుకో, నేను కూర వేసేస్తా. ఫస్ట్ రోజు ఎక్కుంటాను, బాగుంది. తర్వాత రెండో రోజు అంటే పని తగ్గే లోపల ఏం జరుగుతుంది? అబ్బా ఆ వదిన మంచిది తెలుసా, నేను ఒక్కదాన్ని ఏం కష్టపడతామని చెప్పి అన్నం పెట్టుకుంటే కూర ఇచ్చింది, బాగుంది. తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఒక ఆవిడ మంచి చీర కట్టుకొని మంచి నగలేసుకుని వీధిలో చివరికి వెళ్ళి వచ్చింది. చీర ఏదో మంచి మోడల్ బాగుంది, ఎక్కడ తీసుకుంది అంటావు?
ఇప్పుడు చదవండి అన్నమాట. యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసం వదిలి పిల్లాడగొడతారు. మరియు వాళ్ళు ఏం చేస్తారంట, ఇంటింటా తిరుగులాడుచు, అంటే ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాలకు మాత్రమే కాక, అంటే ఎదురింట్లోకి వెళ్తారు. ఏం వదినా బయట ఏం కూర్చుంటావు, ఎండ వచ్చింది కదా, నీడ మధ్యాహ్నం వరకు మా ఇంటి పక్క నీడ ఉంటుంది కాబట్టి మా ఇంటి దగ్గర వచ్చి కూర్చో అంటారు. ఎదురంట మీకు మధ్యాహ్నం కావాలంటే మీ ఇంటి దగ్గర వచ్చి నేను కూర్చుంటా లేదు, ఎండలో ఏం కూర్చుంటావు కానీ నీడ వచ్చి కూర్చో అంటారు. పోయి కూర్చుంటారు. అంటే ఇంటింటా తిరుగులాడుచు ఏం చేస్తారు, బద్ధకురాలకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరుపోతులను పరుణజోలికి పోవారు నవ్వుటకు నేర్చుకొందురు. ఏం నేర్చుకుంటారంట? నేను వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా దూరం పోతుంది, ఎలాట్లే. మీరు ఆలోచించండి, ఆ మాటలు అండర్లైన్ చేసుకొని వీటిలో మనం చేస్తున్నామా ఆలోచించుకోండి. ఆడరాని మాట్లాడచ్చు, వదరుపోతులు పరుల జోలికి పోవారు నవ్వుటకు నేర్చుకుందురు. ఇప్పుడు 2000 సంవత్సరాల కింద రాసిన మాట ఇది. అప్పుడు మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా, ఆనందించాలన్నా వీటికి బయట కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్తాం, వీళ్ళ ఇంటికి వెళ్తాం, ఎదురు కూర్చొని మాట్లాడేవారు. వ్యవహారం అంటారు, బాధగా అంటారు, ఏవో చేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి వచ్చింది ఒకటి, నువ్వు అంతా తిరగనక్కర్లే, ప్రపంచాన్నే నీ దగ్గరికి తీసుకొని వస్తా, మొబైల్ ఇంకా అంటనే ఉంటుంది. అసలు సంఘంలోకి వచ్చిన తర్వాత సువార్తమ్మ, సంఘంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లోక వార్తలు చెప్పే అమ్మ. దాని గురించి కూడా బైబిల్లో రాయించాడు తెలుసా. నిజంగానే దేవుడు బైబిల్లో రాయించిన విధానం చూస్తే ఎంత ముచ్చటేస్తుంది తెలుసా. చూద్దాం అన్నమాట, ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథము, క్షమించాలి, ఫస్ట్ కీర్తనల గ్రంథము 73:9 చూద్దాం. కీర్తనల గ్రంథము 73:9. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయు. నన్ను చూడండి, పరలోకమున్న మా తండ్రి, ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక ఎక్కడంట, భూ సంచారం చేయు. ఇంటింటూ తిరగడం కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫోన్లకు వస్తానే అమెరికాలో ఇలా జరిగింది, పలానా చోట ఇలా జరిగింది, పలానా చోట ఇలా జరిగింది, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తున్నాయి లేదా? అస్సలు చెప్పాలంటే ఒకప్పుడు చికెన్ అంగడికి వెళ్ళి చికెన్ తెచ్చుకునేవాళ్ళు, కేజీ చికెన్ ఇన్నా అనేవాళ్ళు. ఇప్పుడేంటి తెలుసా, చికెన్ అంగడికి వెళ్ళి కేజీ చికెన్ అడగట్లే, లెగ్ పీస్ తిన్నా సపరేట్, చెస్ట్ పీస్ తిన్నా, వింగ్స్ తిన్నా, వింగ్స్ అంటే రెక్కలు, తర్వాత ఇలాగా పాటుని ఏ విధంగా వండాలో తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? ఫోన్లు వచ్చేసినాయి. తందూరి అంటాడు, గ్రిల్ అంటాడు, నూనెలో కారం వేయాలంటాడు, కారం తర్వాత ఒకటి వచ్చేసి మిరపకాయల కారం వాడాలంటాడు, ఒకటి వచ్చేసి మిరియాల పొడి వాడాలంటాడు, పెప్పర్ అంటాడు, ఒకటి వచ్చేసి నెయ్యి వేయాలంటాడు, ఒకటి వచ్చేసి నూనె వేయాలంటాడు. రకరకాల వంటలు వచ్చేసినాయి. అందుకే చికెన్ కోడికి వెళ్ళి మనం ఏమడుగుతున్నాం, బ్రెస్ట్ పీస్ ఇన్నా, లెగ్ పీస్ ఇన్నా అని అడుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రం మనం మంచి పేర్లు ఉన్నాయి, మంచి సువార్త సహకారులుగానే ఉంటున్నాం, అన్ని బాగానే చేస్తున్నాం. కానీ సంఘం దాటి బయటికి వెళ్ళిన తర్వాత వారి నాలుక భూసంచారం చేయను. హృదయంలోకి అన్నీ ఏమి నింపబడుతున్నాయి? లోకంలో ఉండేటన్నీ నింపబడుతున్నాయి. ఫోన్ చేస్తానే ఓపెన్ చేయగానే ఈ మోడల్ ఇంత బాగుంది, దీని నుంచి ఇలా ఒప్పుకోవచ్చా, ఈ పాల్స్ వాడచ్చా, దీనికి ఇది మ్యాచింగ్ చేసుకోవాలన్నా, కొత్త మోడల్ వచ్చింది మార్కెట్లో, అంగట్లో ఇది వచ్చింది, ఫలానా చీర ఇలా వచ్చింది, ఫలానా షర్ట్ ఇలా వచ్చింది, ఫలానాది ఇలా వచ్చింది, బటన్స్ ఇలా కాదు ఇలా కూడా పెట్టుకోవచ్చు. పురుషులే చొక్కాలు ప్యాంట్లు వేసుకోవాలన్నా, స్త్రీలు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి, సింపుల్ బాగున్నాయి. ఇవన్నీ బాగా చెప్తున్నాను, బాగానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు తల్లులుగా కుటుంబాన్ని నిలబెట్టవలసిన వారు. ఇంకా చెప్పాలంటే కుటుంబాన్ని కాదండి, తర్వాతి తరాలను నిలబెట్టవలసిన వారు మీరు. ఎలా చెప్పనా, మీరున్నారు,
మీ అమ్మగారి తరం చీరలు కట్టుకునేది మంచిగా బాగుంది, మీరు కూడా చీరలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు తర్వాతి తరంలో పుట్టిన ఆడపిల్లలు అదే నిబద్ధతతో చీరలు కట్టుకునే విధంగా మీరు తయారు చేయగలరని మాట ఇవ్వగలరా? మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను. తర్వాతి తరంలో ఎలాంటిది తెలుసా? చీరలు బారిపోతాయి. ఏమైతుంది? చిన్నపిల్లలు కదా అని చెప్పేసి కట్లేస్తున్నారు పిల్లలకి. బాగినాలి, మళ్ళీ చెప్తున్నా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు విషయం వేరే. ఆ తర్వాత వాళ్ళకు ఒక వయసు వస్తుంది, అంటే మంచి చెడు ఆలోచించే వయసు వస్తుంది. 5 సంవత్సరాలు దాటి పైకి వస్తున్నారు అనుకోండి, జీన్స్ ప్యాంటే కావాలంటాడు, నిక్కర్ వద్దంటాడు, ప్యాంటే కావాలంటాడు. అలాగే పిల్లల దగ్గరికి వచ్చే లోపల పిల్లలు ఏమంటారు? మా పంజాబ్ డ్రెస్ ఏది మా, అది మన పిల్లలకు మనం ఎలా కుట్టిస్తాం? 1 సంవత్సరం 2 సంవత్సరాలు రావాలని కొంచెం వదులుగా కుట్టిస్తాం, లేకపోతే వదులుగా ఉన్నవి కొంచెం పెద్ద సైజు తీసుకుంటాం. వీళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇళ్లలో నుంచి, దేవుడు యజమానిగా లేని ఇళ్లలో నుంచి, అన్యజనుల ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్కర్ట్లు వేసుకొని వస్తారు. స్కర్ట్లు అంటే మోకాళ్ళ అంటే పైన ఒక లంగా లాంటివి. అవి వేసుకొని వచ్చిన తర్వాత ఈ కలర్ బాగా నచ్చింది, అదిలో పింక్ బాగుంది, అసలు 5వ తరగతి వరకు వేయచ్చు అనుకుంటారు. ఈ సమాజానికి కూడా అసలు స్కూల్ డ్రెస్లో కూడా తెలియదండి. ఎందుకు? 5వ తరగతికే చాలా విషయాలు అర్థమైపోతాయి. స్కర్ట్లు ఇష్టపడినారు అనుకోండి 5వ తరగతి వరకు, 6వ తరగతి వరకు. తర్వాత కాలంలో కూడా వేసుకోవాలని ఇష్టం ఉంటుంది తెలుసా మనసులో. ఎలా చెప్పచ్చు? నేను చెప్పనా? చెప్తా. 5వ తరగతిలో ఒక గంట కొట్టుకుంటా, చిన్నప్పుడు బాగా 20 సంవత్సరాల కింద నా ఒక విషయం చెప్తా. గంట కొట్టుకుంటా సైకిల్ మీద పీస్ మీద అమ్ముకుంటా తిరిగేవాడు. అది చూడగానే అస్సలు ఇది తినాలా బాబు అనిపించింది. ఇంకా ఒక 3 గంటల సైకిల్ వేసుకొని కోడిగుడ్డ ఐస్ అని తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరో తెలియదు, చెప్తాను మీకు. అంటే ఆ ఐస్ ఎలా ఉంటుంది అంటే కోడిగుడ్డు షేప్లో ఉంటుంది. దానికి ఒక పుల్ల గుచ్చేసి టక్కని తీసి ఇస్తాడు. దాన్ని నోట్లో పెట్టుకొని ఆనందం అసలు. ఇది మీకు గుర్తుందా లేదా? ఇప్పుడు నేను మళ్ళా ఈ 20 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. నేను సుమారుగా అప్పుడు ఒక 5వ తరగతి అలా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నాకు వాక్యం తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు నేను దారిలో పోతాంటే చాలా రోజుల తర్వాత అలాంటి ఐసే పెట్టి ఐస్ బండి కనబడింది. నాకు తినాలనుకున్నా, ఖచ్చితంగా తినాలనుకుంటా. తిండి వేరే విషయం. ఇప్పుడు 5వ తరగతి వరకు బాగా స్కర్ట్లు వేసుకొని, స్కూల్ డ్రెస్ వేసుకొని తిరిగిన ఒక దేవుని కుమార్తె. దేవుడు కలలు కానీ సహకారిగా ఉండాలని సహకార సహవాసంలో తల్లిగా ఉంచి మిమ్మల్ని అందరికీ, మీకు కూడా పిల్లలు ఇచ్చినాడు కదా. మీకు ఇచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు పెద్దలు అవుతారు. అప్పుడు ఒక కాలం ఎలా ఉంటుంది తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు అడిగే వాళ్ళు ఎవరు లేరనుకోండి, వేసుకోరా? ఖచ్చితంగా వేసుకుంటారండి. అందుకే పిల్లలను పెంచడంలో ఇవన్నీ చెప్పుకుంటూ చాలా టైం అవుతుంది. చివరిగా ముందుకెళ్దాం మనం. అంటే మనం ఇందాక చదువుకున్న మాట ఏంది? ఆకాశం వైపు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయను అన్నాడు. అంటే లేటెస్ట్గా ఏ మోడల్ వచ్చింది, లేటెస్ట్గా ఏం జరుగుతుంది, వాళ్ళు అది వేసుకుంటున్నారంటే మనం కూడా వేసుకోవచ్చు, తప్పేముంది? తగు మాత్రపు వస్త్రముల చేత అలంకరింపబడి అన్నాడు. బైబిల్లో చాలా ఉన్నాయి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటాడు. ఇప్పుడు తల్లి బయట కూర్చొని ఆ ఇంటి వాళ్ళందరూ వస్తే కూర్చొని మాట్లాడుతున్నారు, లేకపోతే ఈమె వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు. పిల్లలు మాట్లాడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మాట్లాడతారండి. అందుకే దేవుడి అన్నీ ముందుగా ఆలోచించి ఏం చెప్పినాడు తెలుసా? మీరు కూడా ముచ్చటించండి అన్నాడు. ఎవరితో ముచ్చటించాలా? నిజంగా బైబిల్లో రాసిన విధానం చూస్తే అంత గొప్పగా ఆయనకు మీరంటే ఇష్టం కాబట్టి ఏ విషయాలు చెప్పాడో ఈరోజు చూద్దాం. ఏమన్నాడు? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. మన టైం వస్తుంది.
సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 6:12 చదువుతున్నాను బాగా వినండి. 6:12 6:22 చదువుతాము, క్షమించాలి, 6:22 20 నుంచి చదువుతాము. నా కుమారుడా, 20 నుంచి చదువుతాను, 6:20 నుంచి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయము. దేవుడు కుమారులకు తల్లి ఉపదేశం చేయాలని కోరుతున్నాడు. ఉపదేశం అంటే ఏం తెలుసా? దేవుని గురించి చెప్పేది. ఉపదేశము, ఉపదేశము, ఉపాయంతో కూడిన ఆదేశము. ఒక కష్టం కలిగింది, దాన్ని ఎలా గట్టెక్కాలని ఉపాయం చెప్పాలి, ఆదేశించి చెప్పాలి తల్లి. అది ఉపదేశం. అంటే తల్లి అయ్యే టయానికి, పిల్లలకు అనే టయానికి దేవుడు కోరుకున్నది ఏం తెలుసా? ప్రతి ఒక్కరూ తమ పిల్లలకి దయ్యం నుంచి తొలగిపోవటానికి దేవుని మార్గంలో వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పము. అంటే వాళ్ళు నడిచే త్రోవలో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏదో కష్టం కలిగింది, దాన్ని తప్పించుకునే ఉపాయం. ఆ త్రోవలో ఏముంటాయి? అపవాది ఊళ్ళు ఉంటాయి, వలలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటిని తప్పించుకునే ఉపదేశం చేయాలి. అలా చేసేదిగా తల్లి ఉండాలి. తల్లి ఉపదేశం త్రోసివేయము అని చెబుతూ, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమును ధరించుకోను అని చెబుతూ, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకోను అని చెబుతూ, ఇవన్నీ చెబుతూ 22 చదువుతున్నా. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఉపదేశం, ఉపదేశం అంటే దేవుని వాక్యంతో కూడినది, దేవుని జ్ఞానంతో కూడినది. ఇంకా ఏమంటున్నాడు? నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో వచ్చింది. మా పాట నీకేమర్థమైందో మళ్ళీ చెప్తాను. తల్లిదండ్రులకు ద్వితీయోపదేశ కాండంలో 6:6లో మాట చెప్పాడు. ఏమని? ఇంట ఉన్నప్పుడు, త్రోవలో వెళ్ళేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించే మాట్లాడాలన్నాడు. తల్లి బిడ్డ బయటికి వెళ్తున్నాడు, పిల్లలతో ఆడుకుంటున్నాడు, వస్తున్నాడు, వచ్చినప్పుడు వాడు లేచినప్పుడు వాక్యం చెప్పాలా, పడుకునేటప్పుడు వాక్యం చెప్పాలా, ఉపదేశాలు చెప్పాలా. ఉపదేశం అంటే ఇలా చెప్పినా నేను అవన్నీ చెబుతూ ఉన్నప్పుడు అవి అవి అది అవి అవి ఏం చేస్తాయంట? మేలుకొన్నప్పుడు ముచ్చటించును, 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 ముచ్చటించును. ఏంటి అవి తెలుసా? దేవుని మాటలు. దేవుని మాటలు అంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే వాక్యం. వాక్యం అంటే యేసుక్రీస్తు. పక్కింటి ఆవిడతో పులగురు కోసం ముచ్చటించడం కంటే యేసుక్రీస్తు ముచ్చటించే అవకాశాన్ని మీకు ఇచ్చినాడు తెలుసా? యేసుక్రీస్తు ముచ్చటిస్తాడండి. ఎలా? వాక్యం. నిజంగా చెప్తాను, ఈరోజు మీరు విన్నారు, ఇవన్నీ దేవుడు బైబిల్లో ఎప్పుడో వేల సంవత్సరాల కింద రాసించాడు. నేను కూడా నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఇవి అర్థమైన తర్వాత మనుషులతో మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదండి. అస్సలు ఖాళీగా ఉన్నానంటే ఏదో మైండ్ వేరేగా ఆలోచించాలి, వాక్యం గురించి ఆలోచిస్తాను. నేను ఇలా ఆలోచించి చూడండి, మీరు ఉదయం లేస్తానే ప్రార్థన చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి, పడుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా మనం ఏమైనా మెసేజ్లు వాక్యాలు విన్న తర్వాత వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం. ముందు వాక్యాన్ని నిరంతరం చదవాలా, ధ్యానించాలా, ధ్యానించుతూ అవన్నీ మన హృదయంలో నింపుకున్నాం అనుకోండి, మేలుకొన్నప్పుడు ఆ జ్ఞానం వచ్చి ముచ్చటిస్తుంది. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు వస్తారండి. ఇది మీకు అర్థమైతే సంఘంలోకి వచ్చి ఒక అరగంట గంట కూర్చొని వాక్యం వినిపోతున్నారు, బాగుంది. ఇది దాటి సంఘంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు పాటించి చూడండి. నిజంగా చెప్తున్నా, యొప్పేలో ఉన్న విధవరాల స్థాయికి ఎదిగేలాగా మీరు తయారు అవ్వగలరు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు? 2000 సంవత్సరాల కిందట వాళ్ళు ఏం చేశారు? ప్రతిదినము తప్ప కూడుకొనొచ్చు అపోస్తుల కూడా సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం అందరూ చేస్తారు. అపోస్తుల బోధ. ఈరోజు మీరు విన్నది ఏంటి తెలుసా? అపోస్తుల బోధ. పేతురు గారు కానీ మిగిలిన 11 మంది అపోస్తులు కానీ ఇలాంటి బోధ చేశారు.
ఆనాటి సంఘానికి వేలకు వేలకు ఇలాంటి వాక్యాలు చెబితే రగిలిపోయి సమాజంలోకి పోకుండా ప్రతిదినం వచ్చి వాక్యం వినడానికి కూర్చునేవాళ్ళు. కూర్చొని ఇంకా మంచి మాటలు చెప్పండి, ఇంకా మంచి మాటలు చెప్పండి. మీరు పని చేసి బతకాల్సిన పని లేదండి అపోస్తలులైన మీరందరూ. మా ఆస్తులు అమ్మేసి పెడతాం, ఇలాంటి వాక్యాలు మాకు కావాలి. అలాంటి వాక్యాలు ఎలా చెప్పారంటే జస్ట్ మళ్ళీ చెప్తున్నా, ఇది రాయించింది దేవుడు రాయించింది. ఈరోజు మీరు విన్నవన్నీ కూడాను ఈ మెసేజ్ వీలైతే ఎన్నిసార్లు వింటారో, ఎన్నిసార్లు ఆలోచిస్తారో ఆలోచించండి. ప్రతి పదం దగ్గర, ప్రతి మాట దగ్గర దేవుని మనసు ఎంత లోతుగా రాయబడిందంటే అసలు విధవరాలు అంటే ఎక్కడ అసలు ఏంటి మనం చూసాం, వాళ్ళ క్యారెక్టర్స్ చూసాం. ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళ సహకారులుగా ఉన్నారు, సహాయం చేస్తున్నారు, కానీ వాళ్ళ క్యారెక్టర్ బాగలేదు, వాళ్ళలో వాళ్ళకే సరిగా లేదు. అలాంటప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళ సత్క్రియలు చూసి దేవుణ్ణి మహిమపరిచే విధంగా వాళ్ళు ఎప్పుడు తయారవుతారు? ప్రతిదినము వాక్యాన్ని చదవడంలో లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పిల్లలకు చెప్పడానికి, పిల్లలను సరైన మార్గంలో పెట్టడానికి అనవసరమైన మాటలు మాట్లాడకుండా, పెదవులను నాలుకలను కాపాడకుండా పనికిరాని చెత్త విషయాలే కదండి మనం ఎక్కువ మాట్లాడుకునేది. ఏముంటాయండి అసలు? నిజంగా చూడండి, బైబిల్లో ఎక్కడైనా సరే యేసుక్రీస్తు ఎవరైనా కనపడగానే తిన్నావా లేదా అని ఎప్పుడైనా అడిగాడా? యేసుక్రీస్తు ముచ్చటిస్తున్నాడు మీరు. లోకంలో ఉండే వాళ్ళు అడిగారంటే బాగుంది, మీరు కూడా అలా అడగడం ఏంటి? వాళ్ళు అడిగారు తిన్నారా లేదా. దీన్నే మీరు ఏమా ఏదైనా మెసేజ్ విన్నావా అని అడిగారా ఎవరన్నా? ఫోన్ ఎత్తగానే ఫస్ట్ ఏదైనా మెసేజ్ విన్నారా, విన్నదే ఏం విన్నావు అని చెప్పమని చెప్పి అడిగారా? ఇలాగెప్పుడైనా సంభాషించుకున్నారా? చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకున్నాను. చాలా ఉన్నాయి కానీ నేను చివరిగా ఒక వచనం చూసి ముగిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. ఒకటి మీరు ఉంటారంటే ఇంకొక వచనం చూపిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. 16:9. గడిచిన పాఠం ఏంటి? మనం గురువారం ఇక్కడ పాఠం నేర్చుకున్నాం. ఏంటి పాఠం అది? సంగీత పుట్టుక రాసి. స్త్రీల తరగతిలో ఒక పాఠం నేర్చుకున్నాం. ఏంటి ఆ పాఠం? జాగ్రత్త నీతివంతుని భార్య. టైటిల్ చెప్పడానికి ఆలోచిస్తుంటే అందులో సంగతులు ఏమి వింటారో ఆలోచించండి. అంటే మీరు సరిగా పరిశోధన చేయట్లేదు, మర్చిపోతున్నారు. సరే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 16:9 అనేదానికంటే 7 నుంచి చదువుతాను, బాగుంది. ఆ దినమందు యెహోవాను స్తుతించే విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించాను. ఆ స్తుతి విధమేదనగా, దేవుని మందసం మీద ఉండటానికి, మందసం ఉంటే పాటలు పాడటానికి 288 మందిని ఏర్పరిచాడు. అది మీకు చూపించాను, సంగీత పుట్టుక రహస్యం. మధ్యలో హేమాన్ ఉంటే ఇటుపక్క ఆసాపు, ఇటుపక్క సరే, ఈ ముగ్గురు ఉంటారు. వాళ్ళ కింద చాలా మంది ఉంటారు. దాదాపు 12 గ్రూపులు ఉంటాయి. 24 మంది, 24 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్కు 12 మంది. ఆ లెక్కన 24 × 12 అంటే 280 మంది పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు ఏం పాడుతున్నారో ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎప్పుడు పాడాలి వీళ్ళు? దేవుని మందిరంలో ఏదైనా పండగ జరిగింది అనుకోండి, సమాజ మందిరంలో ఇశ్రాయేలు అందరూ కూడుకుంటారు. ఎవరు? 12 గోత్రాల వాళ్ళు కూడుకుంటారు. దావీదు కాలానికి ఇంకా విడిపోలే 10 గోత్రాలు. వాళ్ళందరూ కూడినప్పుడు వీళ్ళు సంగీత సేవ చేసేవాళ్ళు, ఆ స్తుతి విధానం చేసేవాళ్ళు. ఏంటంటే 8 చదువుతున్నా. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఇది 285 మంది నిష్ఠాగరిష్ఠులైన పాఠకులు పాడుతుంటే ఎంతమంది ఉంటారు తెలుసా? 285 మంది పాట పాడుతుంటే, ఆ పాటలు పాడుతుంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి తెలుసా? లెక్కలేని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటన్నిటి విషయంలో ఎన్ని పాడుతుంటే
ఇవన్నీ సంభాషించండి అని చెప్పేసి ఎప్పుడు సుమారు 3000 సంవత్సరాల కింద దావీదు గారు రాయించినాడు. ఏం చేయాలంట? ఆయన అద్భుత కార్యములను గురించి సంభాషణ చేయండి. ఎవరితో సంభాషించాలా? మీరు యేసుక్రీస్తుతో వాక్యంతో ముచ్చటించి ఆ విషయాలన్నీ అర్థమవ్వాలని దేవునికి ప్రార్థన చేస్తూ, నెక్స్ట్ వాటి గురించి జనముల్లో తెలియజేయాలా, అందరికీ మొదట పిల్లలకు నేర్పిస్తూ, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీరు నోరు తెరిస్తే జ్ఞానం కలిగి నోరు తెరవాలి. సంభాషణ చేయడానికి ఇవే ఉపయోగించాలి. దేవుని కార్యాలను మాత్రమే చెప్పాలి. దేవుని యొక్క కష్టం గురించి మాట్లాడాలి. అలాంటి స్థితికి మీరు మారితే యేసుక్రీస్తు వచ్చి మీతో ముచ్చటించడానికి, అలాంటి నిర్ణయం తీసుకుంటే యేసుక్రీస్తు వచ్చి మిమ్మల్ని మీతో ముచ్చటించడానికి సిద్ధపడతారు. ఇంతవరకు చూసుకున్నవి సమరైజ్ చేస్తాను. బాయ్. మనము 2 సహవాసాల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి, ఫిలిప్పీలో ఉన్న సహకారుల సహవాసం. వాళ్ళు ఏం చేసినారు? సరిగా లేరు, వాళ్ళే గొడవలు పడుతున్నారు. అందుకే పౌలు గారు అంతటి వ్యక్తి బతిమాలు ఉంటున్నాడు. ఈ సహకారులు చేసి బీదలైపోతే వీళ్ళకి సహాయం చేయకుండా ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడైతే అవును నిజమైన సహకారం అన్నాడంటే పౌలు గారికి మాత్రం బాగా సహాయం చేస్తుంది, కానీ వాళ్ళకి సహాయం చేయట్లే పక్కన ఉన్నారు. సో ఆమెను వేడుకుంటున్నాడు. ఇంకా చాలామంది సహకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పౌలు సువార్తకి ఏ ప్రాంతానికి వెళ్ళినా, రోమాకి వెళ్ళినా, లేకపోతే కొరింథీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త పనిలో సహకారులుగా నిలబడిన ఏకైక సంఘం, అన్ని విషయాల్లో నిలబడింది ఫిలిప్పీ సంఘమే ఎక్కువగా. అంత సహాయం చేసేవాళ్ళు ఒక్కటిగా లేరు. కాబట్టి సరి చేసుకోవడానికి